నమస్తే, నా పేరు మాన నరసింహులు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. పూర్వీకుల నుండి మన పెద్దలు అన్ని మూలికలతో సేకరించుకొని అన్ని మూలికలు అనుమం చేసి బలంగా 100 ఏళ్ళు బతికారు. 100 ఏళ్ళు బతికినారు. బలంగా బతికి ఇప్పుడు 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళకేమో 20 ఏళ్ళు దాటితేనే రోగాలు చాటవుతున్నాయి. ఎందుకంటే మనం చేసుకున్న పొరపాటు అది. పూర్వకాలం నాడు కొర్రలు తినేవాళ్ళు, సద్దలు తినేవాళ్ళు, ఆరకలు తినేవాళ్ళు, గోధుమలు తినేవాళ్ళు, ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళు, పండ్లు పదార్థాలు తినేవాళ్ళు. ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, దానికి వట్టి తినేవాళ్ళు. చలికాలం పూట వేడి పదార్థాలు తినేవారు. కొర్రన్నం, ఆరకన్నం, రొట్టెలు, గోంగూర పప్పు, మంచి ఆకుకూరలు తినేవాళ్ళు. ఎండాకాలం మజ్జిగ, పెరుగు, చల్లని పదార్థాలు తినేవాళ్ళు. వానకాలం ఏం చేసేవాళ్ళు, వానకాలం నాడు వేడివేడి అన్నం వండుకొని వేడివేడి కూరలు చేసుకొని సద్యన్నం లేకుండా అన్నీ తినేవాళ్ళు. ఇప్పుడేమో తెలుసా, అయ్యా చేత కాకుండా ఒక అక్క నా కాళ్ళు నస్తున్నాయి, చేతులు నస్తున్నాయి, 3 సార్లు ఎందుకు వండాలి అన్నము, ఒక్కసారే వండుతా, ఒకసారి వండి పిడిచిలు పెడతా, అప్పటికప్పుడు వేడి చేసుకొని తింటా అంటే అన్నం పాజిన అవుతుంది. అర్థమైందా? రోగాలతో మునిగి చస్తున్నారు. అందుకోసం చక్కని వైద్యం, మీకు బలం ఉండడానికి ఒక వైద్యం కనిపెడుతున్నాను. ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ ఇద్దరు తినొచ్చు. బలంగా ఉండడానికి చెట్టు చూపిస్తే చూడండి. ఒకటి, ఈ చెట్టు తేలుగొండి చెట్టు అంటారు. తేలుగొండి చెట్టు, తేలుగొండి. ఇది నరమావిడి. మామిడి చెట్టులో ఎన్నో రకాలు ఉన్నాయి. నరమావిడి చెట్టు, నరమావిడి. చిన్న ఆకులు ఉంటాయి, చిన్న ఆకులు ఉంటాయి, ఆకులు పెద్దగా కావు. ఇది కాయలు పుల్ల ఉంటాయి. నరమావిడి చెట్టు అడవిలోనే ఉంటుంది, ఎక్కడ దొరకదు. ఆ చెట్టు కొడితే, గొడ్డెల చెట్టు కొడితే సొన వస్తుంది, బుస సొన పొంగుతుంది. అంత పవర్ఫుల్ చెట్టు నరమావిడి చెట్టు, తేలుగొండి చెట్టు. చక్కగా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ బలమైన వస్తా. ఎందుకంటే మగోళ్ళకి 3 భాగాల బలం ఉంటే ఆడపిల్లలకు 7 భాగాల బలం ఉంటుంది. మగోనికి 10 నిమిషాలు ఓపుకుంటే ఆడపిల్లకి గంట ఓపుకుంటుంది. ఎందుకంటే అన్ని కోపాలు, అన్ని శత్రుత్వం అన్నీ బరాయించుకొని సంసారం చేసుకుని పోతుంది. మగోడు తన్నడమా, తన్నిచ్చుకోవడమా, తిట్టడమా, తిట్టించుకోవడమా. అది కాకుండా ఈ బలమైన మూలిక ఒక్కదానికే కాదు. బలం అంటే భార్యాభర్తలు సంసారం చేయడానికి బలానికి పనికి వస్తుంది. భార్యాభర్తలు బ్రహ్మాండంగా ఉండడానికి పనిచేస్తుంది. తర్వాత ఆ అమ్మాయి అప్పుడు 10 కానుపులు, 8 కానుపులు, 7 కానుపులు కానివాళ్ళు పెద్దలు. ఈ బలం అనేది తగ్గకుందని మన పెద్దలు ఈ 2 చెట్లు, తేలుగొండి చెట్టు, ఈ నరమావిడి చెక్క, తేలుగొండి చెట్టు సమూలం తీసుకొని నీడారబెట్టి చూర్ణం చేసి, చూర్ణం దొరుకుతుంది. ఇది ఉడకబెట్టి నీళ్లు తీసుకుంటున్నారు. ఈ 2 వేసి పేస్ట్ చేసి ఒక బట్టి పెట్టి ఆవిరి తీసుకుంటున్నారు. 3 రకాల వైద్యం ఉంది. అడతంటే పెద్ద వైద్యం. అడతంటే ఆకులు ఇన్ని తినకుండా, ఇన్ని ఆకులు వేసినా ఇంత రసం వస్తుంది. అది అడుతు అంటారు. అడుతు దగ్గర ఉన్న వరకు ఇవ్వచ్చు, దూరం ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. ఎందుకంటే నమ్మరు. ఎంతసేపు ఉన్నా ఏదో అన్ని బోగస్ మాటలు చెప్తున్నారు, బోగస్ ఎవరని చేస్తున్నారు. కానీ ఆ వైద్యుడు ఎవడు, ఆ వైద్యునికి ఏముంది, ఆ వైద్యతరం ఏంది అనేది ఆలోచన చేసుకుంటే మీ రోగాలు మాయమైపోతాయి. అందుకోసం ఇది ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ బలానికి, మగవానికి అయితే శక్తి గురించి జింబాణంగా పనిచేస్తుంది. నరాల వీక్నెస్ పోతుంది, స్టాండర్డ్గా పనిచేస్తుంది, వీరి అభివృద్ధి పెరుగుతుంది. ఆడపిల్లకైతే డేట్లు శుభ్రంగా వస్తాయి, ముట్టునొప్పి ఉండదు, తెల్లబట్టు ఉండదు. ఆ అమ్మాయి కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా బలంగా తయారవుతుంది. మనిషిలో బాడీలో బలం ఉంటే చెట్టు ఉంటుంది. ఒక చెట్టుకి వర్షం పడినా, ఒక మంచి నీళ్లు పోసినా ఆ చెట్టు కలకలలాడుతుంటుంది. ఎందుకంటే మనం కూడా సపోర్టుగా మంచి వైద్యం ఉందంటే మానవులు కూడా, మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం ఈ ఆదివాసి గిరిజన్ని ఇది బలానికి, నరాల వీక్నెస్ ఉండిపోతుంది. కాల్షియం లేకుండా బాగా కాల్షియం పెరుగుతుంది, రక్త అభివృద్ధి అవుతుంది, చిన్నకాలంలో అభివృద్ధి అవుతాయి, గ్యాస్ ట్రబుల్ పోతుంది. తినే ఆహారంలో చక్కగా అరిగి ఎగస్ట్ బయటికి పోయి ఆహారంలో బలం బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే ఈ మూలికలో దేవుడు దృష్టి పెట్టినాడు. దీని పేరే తేలుగొండి. తేలుగొండి అంటే ఏంది, కొండి అంటే ఏంది అర్థం చేసుకోండి. ఇంక ఇవన్నీ వివరంగా చెప్పాలే. తేలుగొండి. ఈ మామిడి చెట్టులో మామిడి పండ్లు వచ్చినప్పుడు షుగర్ ఉండే ఒక పండు తిందామని అల్లాడి చేస్తారు. షుగర్ ఉంటే ఒక పండు తిందామా, అమృతం ఉంటుంది. మామిడి చెట్టు పండులో అమృతం ఉంటుంది అంటారు. చాలామంది ఇష్టపడతారు. మామిడి పండు చాలా బలమైన వస్తువు. ఎందుకంటే మామిడి పండు తింటే గ్యాస్ ట్రబుల్ కానీ సర్వరోగాలు మాయమైపోతాయి. ఆ పండులో అంత దేవుడు అంత వరం ఇచ్చాడు, అంత బలం ఉంది. కాబట్టి ఈ పండు చాలా పుల్లగా ఉంటుంది. నరమావిడి చెట్టుతోటి ఈ సూర్ణం నా కాడ హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది, కర్నూలులో ఒక నంబర్ ఉంటుంది,
మీరు 1 మంత్ వాడి చూడండి, మీకు బాగుందంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొక మాట చెప్తా, లాస్ట్ సీజన్లో ఒక మాట ఏం చెప్తారంటే మొగోళ్ళకి డన్ అంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేను అత్తిపత్తి చెప్పాను, మహాబల చెప్పాను, తర్వాత కుదురుబెండ చెప్పాను, తర్వాత వచ్చేసి రాళ్ళ చెట్టు చెప్పాను, ఎన్నో రకాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది మా తాతల వైద్యం అంటారు. మా ఆయన దానికోటి సబ్జెక్టు కాదురా బాబు, ఈ 2 చెట్లతోటి నువ్వు ప్రోగ్రామ్ చేయి, జనాలకు మంది వాళ్ళు సగ్రంగా బాగైపోయి సక్రంగా బలం వచ్చి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా నీకు వచ్చి చేతులు కాదు కాళ్ళని మొక్కి నీ కాడ మందులు తీసుకొని పూర్వకాలం బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు మా తాత కాడికి మందు కోతరం మా తాత తయారు ఇచ్చేవాడు. కాబట్టి ఈరోజు మీకు అందరికి ఉపయోగపడాలి. నేను కూడా ఎందుకు వచ్చినంటే ఈ వైద్యం మంచి వైద్యం తయారు చేసి ప్రజలంతా బాధ్యులని అందరికి 55 నంబర్ కర్నూలు నంబర్ ఉంటుంది. నమస్కారం పెట్టి చెవి తీసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.